బామ్మా లే, మెల్లిగా లే. జాగ్రత్త. ఓరి డింబరి గురువా వనకన్యను గ్రహణానికి 3 రోజుల ముందే మన స్థావరానికి తెస్తానురా. ఎలా గురువా? వనకన్యను అడవిలో ఉన్న బేతాళమాత వద్దకు తీసుకుని వెళ్తా. గ్రహణ కాలం పోయే వరకు పూజలు చేయమంట. చేయకపోతే సుప్రీం గాడి బామ సస్తుందని వనకన్యను అక్కడే ఉంచుతారా డింబరి? ఆ తర్వాత గ్రహణ కాలంలో వనకన్యను బేతాళమాతకు బలిస్తా. దాంతో అష్టసిద్ధులు నా వశమవుతాయి. నిత్య యవనము, హమరత్వం అప్పుడు నాకే ప్రాప్తిస్తాయి రా డింబరి. ఇస్తాం గురువా. అరే సినిమాకి వెళ్దాం రా, ఏదైనా బోర్ కొడుతుంది. అరే సుప్రీం వస్తున్నాడు, భయపెడదాం పదా. దాకుందా. వస్తున్నాడు. ఎవర్రా మీరు? ఈ గుంతింటి అల్ల మారిపోయింది. అదేంట్రా మమ్మల్ని పట్టుకొని ఎవరంటావు? కొంప తీసి సుప్రీం కాదేమోరా. అయితే వీళ్ళు సుప్రీం స్నేహితులు అన్నమాట. నేనే సుప్రీంని. నేనే ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను. మన గుంతింటి అల్ల మారిపోయింది. వనకన్య అక్క ఇచ్చిన మంత్రంతో గొంతు మార్చుంటాడా? ఆహా, వనకన్య సుప్రీంకి ఏవో శక్తులు ఇచ్చిందన్నమాట. కరెక్ట్గా చెప్పావు. అసలు ఆ వనకన్య నాకు ఎలాంటి శక్తులు ఇచ్చిందో మీకు తెలుసా? ఉన్న పొలంగా మాయమవగలవు, గాల్లో కూడా ఎగరగలవు, నువ్వేదనుకుంటే అది చేయగలవు. అయితే ఆ సుప్రీంతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాట మారిపోయింది ఏంట్రా? అవునరా. అదేం లేదురా, నేను ఆ సుప్రీం గురించి ఆలోచిస్తున్నాను. సుప్రీం గురించా? మీకు అలా వినపడిందా? నేను ఆలోచించేదా వనకన్య గురించి. ఆమెకేమైంది? ఆ అఘోరా నుండి తనకు ఆపద ఉందని నాకు తెలిసింది. నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. అదరా. అయితే ఇప్పుడు ఆ సుప్రీం ఎక్కడున్నాడో? అమ్మా అమ్మా, బామ్మా 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 ఏమైంది? మీ బామ్మకేమైందో అర్థం కావట్లేదు సుప్రీం. ఎందుకైనా మంచిది పెద్ద హాస్పిటల్లో చూపించు. అలాగే డాక్టర్ గారు. నేను వెళ్ళి అంబులెన్స్ని పంపిస్తాను. టేక్ కేర్. బామ్మా 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడవే. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనే బామ్మా. నువ్వు లేకపోతే ఒంటరి అయిపోతానే బామ్మా. బామ్మా చూడవే బామ్మా. బామ్మా బామ్మా బామ్మా. ఏమైందిరా బామ్కి? ఇందాక గుడి దగ్గర కలిసినప్పుడు బామ్ గురించి చెప్పలేదేంట్రా? అదేంట్రా, నేను గుడి దగ్గర రావటం ఏంటి? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను. అదేంట్రా ఇందాక కదా గుడి దగ్గర కనిపించావు? అవునరా, అప్పుడు నీ గొంతు కూడా మారిపోయింది. అలాగా? నాకేదో అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. అర్థమైందిరా, మా బామ్మకి ఏ డాక్టర్తోనూ అవసరం లేదు. అదేంట్రా? మంత్రశక్తికి మంత్రశక్తే విరుగుడు.
ఏమైందిరా నాకు? ఏమీ లేదే, పగటి నిద్రపోతున్నావు. ఓ, నిద్రపోయానా? ఆ నిద్రలో ఒక కల వచ్చిందిరా. ఆ కల్లో ఒక మాంత్రికుడు అచ్చం నీలాగా తయారైపోయి ఆ వనకన్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నాకెంత భయం వేసిందో తెలుసా? బామ్మ, ఎవరన్నా పగటి కలలకు భయపడతారా? సర్లే, గుడి దగ్గరికి యాత్రికులు వచ్చారంట, నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. పోదాంరా, పోదాం. మా వంశాచారం ప్రకారం కొండదేవతను కొలిచే ముందు సూర్య నమస్కారం చెయ్యాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఒరే అగోరా, పింజారీ వెదవా, నిన్నేరా గాడిద, కోతికాడ నక్కలా దిక్కుమాలిన కుక్కలా అలా చూస్తావేంట్రా? ఏయ్, ఇంతకీ ఎవరు నువ్వు? నీ ఒళ్ళు బలిసిందిరా, కొవ్వు పట్టి కళ్ళు మూసుకుపోయాయి. నా గొంతే గుర్తించలేదారా? నేనురా బేతాళమాతను. బేతాళమాత నువ్వా? ఒరేయ్ త్రాష్ట భ్రష్ట కుష్టి ముష్టి వెదవా, నువ్వు చేసిన ఎదవ పనికి నీకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలి ఎదవా. నన్నెందుకు తిడుతున్నావు మాత? నేను చేసిన అపరాధం ఏమిటి? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆ కొండతో కొడతా. అడిగిన దానికి సమాధానం చెప్పు. వద్దు బేతాళమాత, వద్దు. ఇంకా నేను భరించలేను. నీ తిట్ల దండకము చాలు. ఎన్నడూ లేనిది ఈ రోజు ఇన్ని తిట్లు ఎందుకు తిడుతున్నావు మాత? వెంటనే వనకన్యను వదిలేయి. కొండదేవత ఆలయానికి వెళ్ళనవసరం లేదు. ఆ దేవతని ఇక్కడి నుంచే ప్రార్థించమని చెప్పు. నీ మాటలు వనకన్య నమ్ముతుంది. అర్థమైందా? అలాగే మాత, అలాగే. అక్క, ఏంటక్క ఆశ్చర్యంగా చూస్తున్నావు? వాడెవడు, నేనెవడనేగా. నేనే సుప్రీంని, వాడు అఘోరా. అక్క, నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమైందిగా. నీకు అర్థమైందని వాడికి తెలీదు. వాణ్ణి పేరు పెట్టి పిలు, షాక్ అవుతాడు. వాడికి జలక్ నేనిస్తాను. బేతాళ మాంత్రిక, నీ చావు నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. నా చూపుకి ఆహుతి అవుతావు. లబ 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 వనమాలిక. ఇంకా ఎల్లాలే? 3 రోజులు. ఆ తర్వాత నిన్ను బేతాళమాతకు బలి ఇవ్వటం ఖాయము. ఈ ప్రకృతికి రారాజును నేనే. ఆపరా నీ నవ్వు. కలలు కనకురా బేతాళ మాంత్రిక. కంసుణ్ణి చంపడానికి కృష్ణుడు, రావణ్ణి చంపడానికి రాముడు ఉన్నట్టుగా నీలాంటి అఘోరాల్ని చంపడానికి ఈ వండర్ వీరుడున్నాడు. ఏ